అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం తేదీ, సమయం, ఎప్పుడు, భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందా? ఉండదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం సంపూర్ణం చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం మార్చి 14న హోలీ పండుగ రోజు అంతరిక్షంలో అరుదైన ఘటన ఆవిష్కృతం కాబోతుంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. సుదీర్ఘ విరామం తర్వాత బ్లడ్ మూన్గా పిలిచే సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. సరిగ్గా హోలీ రోజున ఏర్పడటం విశేషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. భూమి సూర్యుడికి చంద్రుడికి నేరుగా మధ్య ఉన్నప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. దాని నీడ చంద్రునిపై పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుంది. అంటే చంద్రుని కాల వ్యవధిని కక్ష్యలో దాని స్థానం ఆధారంగా లెక్కిస్తారు. ఇలా రావడం అనేది ఒక ఖగోళ సంఘటన. సంపూర్ణ చంద్రగ్రహణ సమయం మార్చి 14న ఉదయం 9:29 ప్రారంభమై మధ్యాహ్నం 3:39 వరకు ఉంటుంది. చంద్రగ్రహణ గరిష్ట స్థాయి సమయం 12:29. చంద్రగ్రహణం మొత్తం దశ ప్రారంభం 11:57. చంద్రగ్రహణం మొత్తం దశ ముగింపు మధ్యాహ్నం 1:01. సాధారణంగా చంద్రగ్రహణం వివిధ దశల్లో దాదాపు 6 గంటల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా గ్రహణాల రోజుల్లో చంద్రుడు కాస్త పెద్దగా ఎప్పుడూ కనిపించే రంగులోనే కనిపిస్తాడు. కానీ బ్లడ్ మూన్ రోజున చంద్రుడు పూర్తిగా ఎర్రగా లేదా ఆరెంజ్ కలర్లో దర్శనమిస్తాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే రెడ్ ఆరెంజ్ కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్ళి చంద్రుడిని ప్రకాశింపజేస్తాయి. దీనినే రేలీ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేయడంతో చంద్రుడు ఇలా ఎర్రగా లేక ఆరెంజ్ రంగులోకి కనిపిస్తాడు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మన దేశంలో చూడలేం. ఎందుకంటే ఇది పశ్చిమార్ధగోళంలో పూర్తిగా అక్కడక్కడ పాక్షికంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాల పరిధిలో మన దేశం లేనందున పగటిపూట ఈ గ్రహణం సంభవిస్తుంది. అందుకే భారతదేశం నుంచి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం చూడలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో చంద్రగ్రహణం కనిపించనందున మనము ఎటువంటి పాటింపులు పాటించాల్సిన అవసరం లేదు.